Good morning students, welcome to GK class. Now as a part of general science, we are going to discuss about force, friction and pressure. Okay. First today we will deal with the force. Okay. Basically what is meant by force? Force means a push or pull on an object. Observe carefully. A push or pull ఆన్ యాన్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ పైన, ఓకేనా, ఒక ఆబ్జెక్ట్ పైన లేదా ఒక ఆబ్జెక్ట్ మీద మనం పుష్ కానీ పుల్ కానీ చేస్తే దాన్ని ఫోర్స్ అంటాం. అంటే ఒక ఆబ్జెక్ట్ పైన పడేటువంటి ఆ యొక్క పుష్ ఆర్ పుల్నే మనము ఫోర్స్ అని పిలవడం జరుగుతుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఫోర్స్. ఈ ఫోర్స్కి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ కూడా ఉంటుంది. మ్యాగ్నిట్యూడ్ మీన్స్ పరిమాణం, అంటే ఇట్ మస్ట్ హ్యావ్ సమ్ మ్యాగ్నిట్యూడ్. దానికంటూ ఒక మాస్, ఒక ఏరియా అనేది ఉంటుంది. అదేవిధంగా డైరెక్షన్ కూడా ఉంటుంది. ఏ డైరెక్షన్లో ఆ ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నాము అనేటువంటిది ఆ డైరెక్షన్ ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్ కూడా ఉంటుంది. అంటే అది కొంచెం ఒక ఏరియాని, అది ఎంత ఏరియా మనం ఫోర్స్ అప్లై చేస్తున్నాము, ఓకేనా, ఆ ఆబ్జెక్ట్ ఎంత ఏరియా ఉంది, ఓకే, అదేవిధంగా ఎంత డెన్సిటీ ఉంది, ఓకే, ఎంత మాస్ ఉంది, ఎంత వాల్యూమ్ ఉంది, ఇదంతా మ్యాగ్నిట్యూడ్ కిందకి వస్తుంది. ఏ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేస్తున్నాం కాబట్టి ఫోర్స్కి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ కూడా ఉంటుంది. క్లియర్ ఎవ్రీవన్? కమింగ్ టు చూడండి, ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ న్యూటన్. ఓకేనా, ఈ ఫోర్స్కి ఎస్ఐ యూనిట్స్ న్యూటన్స్ అనమాట. ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది సైంటిస్ట్ న్యూటన్. దెన్ కమింగ్ టు చూడండి, ద మోషన్ ఇంపార్టెడ్ టు ఆబ్జెక్ట్స్ ఈజ్ డ్యూ టు యాక్షన్ ఆఫ్ ఎ ఫోర్స్. ఒక ఫోర్స్ అన్నది యాక్ట్ అవ్వడం వలన మాత్రమే ఆబ్జెక్ట్కి మోషన్ అనేది వస్తుంది. మోషన్ ఇంపార్టెడ్ టు ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్స్ని కదిలించాలి అంటే, మోషన్ తీసుకొని రావాలి అంటే ఖచ్చితంగా మనం ఏది అప్లై చేయాల్సి వస్తుంది? ఫోర్స్ అన్నది అప్లై చేయాల్సి వస్తుంది. దెన్ కమింగ్ టు చూడండి, ఫోర్సెస్ ఆర్ డ్యూ టు అండ్ ఇంటరాక్షన్స్. ఖచ్చితంగా ఫోర్స్ను అప్లై చేయాలి అంటే ఇంటరాక్ట్ అయి ఉండాలి. ఖచ్చితంగా బాడీస్ అన్నవి ఖచ్చితంగా ఇంటరాక్ట్ అయి ఉండాలి. ఇప్పుడు చూడండి, అట్లీస్ట్ 2 ఆబ్జెక్ట్స్ మస్ట్ ఇంటరాక్ట్ ఫర్ ఏ ఫోర్స్ టు కమ్ ఇన్ టు ప్లే. ఒక ఫోర్స్ అన్నది అప్లై అవ్వాలి అంటే మినిమం ఒక 2 ఆబ్జెక్ట్స్ అన్నవి కాంటాక్ట్లో ఉండాలి, ఇంటరాక్షన్లో ఉండాలి. ఇప్పుడు నేను ఈ పెన్నుని ముందుకు తోస్తున్నాను అంటే పెన్ అనేది ఒక ఆబ్జెక్ట్, నా హ్యాండ్ అనేది ఒక ఆబ్జెక్ట్. ఖచ్చితంగా 2 ఆబ్జెక్ట్స్ ఇంటరాక్షన్లో ఉంటే మాత్రమే ఫోర్స్ అన్నది అప్లై అవుతుంది అంటున్నాడు. దెన్ కమింగ్ టు దస్ ఇంటరాక్షన్ ఆఫ్ వన్ ఆబ్జెక్ట్ విత్ ద అదర్ ఆబ్జెక్ట్. చూడండి, ఇంటరాక్షన్ ఆఫ్ వన్ ఆబ్జెక్ట్ విత్ ది అదర్ ఆబ్జెక్ట్. ఓకేనా, ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకొక ఆబ్జెక్ట్కి ఇంటరాక్షన్ ఉంటేనే రిజల్ట్స్ ఇన్ ఏ ఫోర్స్ బిట్వీన్ 2 ఆబ్జెక్ట్స్. ఈ 2 ఆబ్జెక్ట్స్కి మధ్యలో ఫోర్స్ అన్నది మనకి యాక్ట్ అవుతుంది. కమింగ్ టు మోర్ దాన్ వన్ ఫోర్స్ మే యాక్ట్ ఆన్ ఎన్ ఆబ్జెక్ట్. ఒకటే ఆబ్జెక్ట్ పైన ఒకటి కంటే ఎక్కువ ఫోర్సెస్ కూడా దానిపైన ప్రభావితం చేయొచ్చు అని అంటున్నారు. కాన్సెప్ట్, దిస్ ఈజ్ ఎ కాన్సెప్ట్. దెన్ కమింగ్ టు ఫోర్సెస్ గురించి కొంచెం ఎక్స్ప్లోర్ చేసి స్టడీ చేద్దాం. చూడండి, ఫోర్స్ కెన్ చేంజ్ ద స్టేట్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. ఫోర్స్ అన్నది ఒక ఆబ్జెక్ట్ యొక్క మోషన్ని చేంజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆబ్జెక్ట్ ముందుకు కదలాలి అన్నా మనం ఎక్స్టర్నల్గా ఫోర్స్ అప్లై చేయాలి. అదే ఒక కదులుతూ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ స్టాప్ అవ్వాలి అన్నా ఎక్స్టర్నల్గా మనము ఫోర్స్ అప్లై చేయాల్సి వస్తుంది. ఒక ఆబ్జెక్ట్ స్టడీగా ఉన్నటువంటి ఒక ఆబ్జెక్ట్ మోషన్లోకి రావాలన్నా, మోషన్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ రెస్ట్ పొజిషన్లోకి రావాలన్నా ఖచ్చితంగా మనం ఏం అప్లై చేయాలి? ఫోర్స్ అన్నది అప్లై చేయాలి. క్లియర్ ఎవరీవన్? అదే ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, ఏ ఫోర్స్ కెన్ చేంజ్ ద స్టేట్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఏ మూవింగ్ బాడీ, ఇట్ కెన్ చేంజ్ ద స్పీడ్ ఆఫ్ ది మూవింగ్ బాడీ. చూడండి, ఆ మూవింగ్ బాడీ యొక్క స్పీడ్ని చేంజ్ చేయాలన్నా, ఒక రెస్ట్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ స్పీడ్గా మూవ్ అవ్వాలి అన్నా, ఓకేనా, మూవింగ్ ఆబ్జెక్ట్ రెస్ట్లోకి రావాలన్నా ఖచ్చితంగా ఫోర్స్ అన్నది అప్లై చేయాలి అంటున్నాడు. దెన్ కమింగ్ టు చూడండి,
ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేసి స్టడీ చేద్దాం. ఇఫ్ టూ బాడీస్ ఎగ్జర్ట్స్ ఫోర్స్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ అండ్ టు ద సేమ్ ఆబ్జెక్ట్, దెన్ ద నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది ఆబ్జెక్ట్ ఈస్ ద సమ్ ఆఫ్ ది బోత్ ఆఫ్ ది ఫోర్సెస్ ఎగ్జర్టెడ్ బై ది బాడీస్. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూ బాడీస్ ఉన్నాయి అనుకుందాం, ఓకేనా. ఓకే, ఇది ఒక బాడీ, దిస్ ఈజ్ వన్ బాడీ. ఈ బాడీకి చూడండి ఏమంటున్నాడు, ఇఫ్ టూ బాడీస్ ఎగ్జర్ట్ ఫోర్స్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ అండ్ టు ద సేమ్ ఆబ్జెక్ట్. ఈ బాడీని ఒక వ్యక్తి ఈ డైరెక్షన్లో తోస్తూ ఉన్నాడు అనుకుందాం, ఓకేనా. ఏ డైరెక్షన్లో, నేను యారో మార్క్ వేసినటువంటి డైరెక్షన్లో ఈ బాడీ లేదా ఆబ్జెక్ట్ని ఒక వ్యక్తి పుష్ చేస్తున్నాడు అనుకుందాం, ఓకేనా. ఇక్కడ ఏమంటున్నాడు, టూ బాడీస్ ఎగ్జర్ట్ ఫోర్స్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఇంకొక వ్యక్తి కూడా ఇదే డైరెక్షన్లో సేమ్ ఫోర్స్ ఉపయోగించి ఈ బాడీ పైన ఫోర్స్ని యాక్ట్ చేస్తున్నాడు అనుకుందాం, ఓకేనా. ఇన్ ద సేమ్ డైరెక్షన్, ఇద్దరు కూడా సేమ్ డైరెక్షన్లో తోస్తూ ఉన్నారు కదా, ఓకేనా. ఒక పర్సన్, ఇంకొక పర్సన్, ఈ ఇద్దరు కూడా సేమ్ ఆబ్జెక్ట్, చూడండి సేమ్ ఆబ్జెక్ట్ అంటే ఒకటే ఆబ్జెక్ట్ పైన, ఇదే ఆబ్జెక్ట్ పైన టూ బాడీస్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తూ ఉన్నప్పుడు దీని యొక్క నెట్ ఫోర్స్ ఏమవుతుంది అంటే సమ్ ఆఫ్ ది ఫోర్సెస్ అవుతుందంట, ఓకేనా. సమ్ ఆఫ్ ది ఫోర్సెస్ అంటే ఏమి, ఈ ఫోర్స్ ఏ అనుకుంటే ఈ పర్సన్ అప్లై చేసే ఫోర్స్ ఏ అనుకుంటే, ఈ పర్సన్ అప్లై చేసే ఫోర్స్ బి అనుకుంటే, ఓకేనా. ఒకటే డైరెక్షన్లో రెండు బాడీస్ సేమ్ ఆబ్జెక్ట్ పైన ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తూ ఉన్నప్పుడు నెట్ ఫోర్సు ఏ ప్లస్ బి అవుతుందంట. సమ్ ఆఫ్ ది ఫోర్సెస్ మనకి ఏమవుతుంది, నెట్ ఫోర్స్ అవుతుంది అంటున్నాడు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ పాయింట్. ఇఫ్ టూ బాడీస్ ఎగ్జర్ట్ ఫోర్స్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ and to the same object, then the net force acting on the object is the sum of the both the forces exerted by the bodies. ఈ బాడీస్ ఇద్దరు అప్లై చేస్తున్నటువంటి ఫోర్సెస్ని సమ్ చేస్తే నెట్ ఫోర్స్ వస్తుందంట. ఓకే, క్లియర్ ఎవ్రీవన్. దెన్ సెకండ్ పాయింట్ చూడండి, ఇఫ్ టూ బాడీస్ ఎగ్జర్ట్ ఫోర్స్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ ఆపోజిట్ డైరెక్షన్స్, then the net force acting on the body will be difference of two forces. చూడండి, ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఉంది అనుకుందాం, ఇది ఒక ఆబ్జెక్ట్, దీనికి ఒక పర్సన్ ఏమో ఈ సైడ్ నుంచి ఫోర్స్ అప్లై చేస్తున్నాడు. ఫోర్స్కి యూనిట్స్ ఏమని చెప్పాము, న్యూటన్స్ అని చెప్పాము. ఈ పర్సన్ ఏ అనే పర్సన్ ఏమో 20 న్యూటన్స్ ఫోర్స్ అప్లై చేసి ఒక సైడ్ నుంచి ఫోర్స్ అప్లై చేస్తూ ఉన్నాడు, ఓకేనా. బి అనే పర్సన్ ఏమో 10 న్యూటన్స్ ఫోర్స్ అప్లై చేస్తూ ఆపోజిట్ డైరెక్షన్లో ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తూ ఉన్నాడు. ఏ పర్సన్ ఏమో ఒక డైరెక్షన్లో 20 న్యూటన్స్ ఫోర్స్ అప్లై చేసి ఫోర్స్ని ఎగ్జర్ట్ చేస్తూ ఉన్నాడు. బి అనే పర్సన్ ఏమో 10 న్యూటన్స్ ఫోర్స్ మాత్రమే ఎగ్జర్ట్ చేస్తూ ఆపోజిట్ డైరెక్షన్లో ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు నెట్ ఫోర్స్ ఏమవుతుంది అంటే చూడండి, నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది బాడీ విల్ బి డిఫరెన్స్ ఆఫ్ టూ ఫోర్సెస్. అప్పుడు డిఫరెన్స్ ఆఫ్ టూ ఫోర్సెస్ 20 మైనస్ 10 ఏమవుతుంది, 10 న్యూటన్స్ అవుతుంది. అదేవిధంగా టువర్డ్స్ ద డైరెక్షన్ ఆఫ్ లార్జర్ ఫోర్స్, అప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఏ డైరెక్షన్లోకి మూవ్ అవుతుంది అంటే లార్జర్ ఫోర్స్ ఎక్కడైతే అప్లై చేస్తున్నామో ఆ సైడ్కి మూవ్ అవుతుంది అంటున్నాడు. క్లియర్ ఎవ్రీవన్. ఒక ఆబ్జెక్ట్ పైన టూ బాడీస్ ఒకటే డైరెక్షన్లో అదే ఆబ్జెక్ట్ పైన ఫోర్స్ ఎగ్జర్ట్ చేసినప్పుడు నెట్ ఫోర్స్ ఏమవుతుంది అంటే ఆ రెండు బాడీస్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేసేటువంటి బాడీస్ని సమ్ చేయాలి, అప్పుడు నెట్ ఫోర్స్ వస్తుంది అంటున్నాడు. సపోజ్ ఒక ఆబ్జెక్ట్ పైన టూ బాడీస్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తూ ఉన్నప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో
అప్పుడు నెట్ ఫోర్సు ఆ రెండు ఫోర్సుల యొక్క డిఫరెన్స్ అవుతుంది. ఏ వైపు నుంచి గ్రేటర్ ఫోర్స్ ఉంటుందో ఆ వైపుకి కదులుతుంది అంటున్నాడు. క్లియర్ ఎవ్రీవన్? చూడండి, ఇప్పుడు 20 న్యూటన్స్ ఉన్నటువంటి ఫోర్స్ గ్రేటర్ కాబట్టి ఇది ఏ డైరెక్షన్లో ఉందో ఆ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఎందుకంటే 20 న్యూటన్స్ 10 న్యూటన్స్ కంటే ఎక్కువ ఫోర్స్ కాబట్టి ఈ ఆబ్జెక్ట్ ఈ డైరెక్షన్లోనే మూవ్ అవుతుంది అంటున్నాడు. ఇప్పుడు అందరికి క్లియర్గా అర్థమైందా ఫోర్స్ అంటే ఏంటో? పుష్ కానీ పుల్ కానీ చేసేటువంటిదే ఫోర్స్ అంటున్నాము. ఒక ఆబ్జెక్ట్ని పుష్ కానీ పుల్ కానీ చేస్తే ఫోర్స్ అప్లై చేసినట్టు. ఓకేనా? ఫోర్స్కి SI యూనిట్స్ న్యూటన్స్. ఖచ్చితంగా ఫోర్స్ అన్నది బాడీస్ ఇంటరాక్షన్లో ఉంటే మాత్రమే అప్లై అవుతాయి. ఒక బాడీని స్టేషనరీగా ఉన్న బాడీ మోషన్లోకి రావాలన్నా, మోషన్లో ఉన్నటువంటి బాడీ ఓకేనా స్టేషనరీలోకి రావాలన్నా, మోషన్లో ఉన్నటువంటి బాడీ యొక్క స్పీడ్ని పెంచాలి అన్నా ఇవన్నీ కూడా ఫోర్స్ ద్వారానే జరుగుతాయి అంటున్నాడు. ఓకేనా? అదేవిధంగా ఒక బాడీ పైన 2 బాడీస్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేసినప్పుడు సేమ్ డైరెక్షన్లో చేస్తే నెట్ ఫోర్సు ఆ 2 ఫోర్సెస్ని యాడ్ చేస్తాము. అదే బాడీ పైన 2 ఆపోజిట్ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నప్పుడు నెట్ ఫోర్స్ని మైనస్ చేసి డిఫరెన్స్ చేస్తాము. ఏ ఫోర్స్ అయితే లార్జర్ ఫోర్స్ ఉందో ఆ డైరెక్షన్లోకి ఆ బాడీ అనేది మూవ్ అవుతుంది. క్లియర్ ఎవ్రీవన్? టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ చూద్దాం. కాంటాక్ట్ ఫోర్సు, నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అని 2 టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ ఉన్నాయి. కాంటాక్ట్ ఫోర్స్ అంటే ఫిజికల్ కాంటాక్ట్ ద్వారా ఓకేనా ఒక బాడీ పైన ఫోర్స్ అన్నది యాక్ట్ అవుతే దాన్ని కాంటాక్ట్ ఫోర్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ ఉంటారు ఇన్స్ట్రుమెంట్స్ని ఓకేనా, అది మస్కులర్ ఫోర్స్ అంటాము. ఫ్రిక్షనల్ ఫోర్స్ స్కేటింగ్ చేస్తూ ఉంటారు ఓకేనా, అది కూడా మనము మన బాడీతో ఫోర్స్ అప్లై చేసినప్పుడు మాత్రమే స్కేటర్ ముందుకు వెళ్తుంది. ఇవన్నీ కూడా కాంటాక్ట్ ఫోర్సెస్కి ఎగ్జాంపుల్. నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్ అంటే మనకు ఫోర్సెస్ ఎక్స్పీరియన్స్డ్ బై ది బాడీస్ ఈవెన్ వితౌట్ బీయింగ్ ఫిజికలీ టచ్డ్ ఆర్ కాల్డ్ నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్. ఓకేనా, మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఫిజికల్గా టచ్ అయినప్పటికీ కూడా ఓకేనా, ఫిజికల్గా టచ్ అయినప్పటికీ కూడా ఆ ఆబ్జెక్ట్ పైన ఫోర్స్ అన్నది ఎగ్జర్ట్ అయినప్పుడు నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సు, గ్రావిటేషనల్ ఫోర్సు, మ్యాగ్నెటిక్ ఫోర్సు ఇవన్నీ కూడా మనకి నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్కి ఎగ్జాంపుల్స్గా వస్తాయి. ఇప్పుడు చూడండి, గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నది ఫిజికల్గా కాంటాక్ట్ ఉంటేనే అవుతుందా? ఒక బాడీని పైకి మనం విసిరేసినప్పుడు కింద పడుతుంది అంటే కాంటాక్ట్లో లేదు, అయినప్పటికీ ఫోర్స్ అన్నది ఎగ్జర్ట్ అవుతుంది కాబట్టి అది నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అవుతుంది. ఈ విధంగా మనకి కాంటాక్ట్ ఫోర్సెస్, నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్ అని 2 టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ ఉన్నాయి. ఓకేనా, వీ విల్ డిస్కస్ అబౌట్ దీస్ ఫోర్సెస్ అండ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ వీ విల్ డిస్కస్ in-depth analysis and we will start pressure also. Okay, this is the basic idea about force. Okay, clear everyone? This is about force. Okay, in the next class we will discuss about pressure. Okay, thank you very much, have a nice day, take care.